జరుగు బ్రదర్ జరుగు ఒకసారి. అందం కానీ అర్ధగంటలో మాట్లాడు. ఏం కాదు పడతావు. అందం కానీ అర్ధగంటలో అన్న అన్న వచ్చినాం కరీంనగర్ నుంచి వచ్చినాం. ఇంకా దర్శనానికి ఇప్పుడే పోతున్నాం. అంటే ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఎప్పటి నుంచి వస్తాం. ఇప్పటికి ఎవరిని అడిగినా చూద్దా అమ్మవార్లను దర్శనం చేసుకుంటే ఎంతో కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా నిలిచే అటువంటి ఈ అమ్మవార్లను కూడా తెలుస్తూ ఉంది. మనం చూడొచ్చు ఘట్టమ్మ ఆలయం వద్ద పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ యొక్క మొక్కులు ఇక్కడ అమ్మవార్లకు సమ్మక్క సారలమ్మ దర్శనం చేసుకునే ముందు ఘట్టమ్మ తల్లిని దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆ అమ్మవార్లను ఏదైతే ఘట్టమ్మ తల్లిని దర్శించుకునే ఆనవాయితీగా కూడా కొనసాగుతూ ఉంది. కోరిన కోరికలు తీర్చే తల్లిగా కూడా పేరొందినటువంటి తరుణంలో మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులు వచ్చి తమ యొక్క మొక్కులు ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే జంతు బలి కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లా చూడొచ్చు ఇలా దేవుళ్ళతో కొలుస్తూ ఉండి ఫ్యామిలీ కుటుంబ సమేతంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇలా చేస్తూ ఉంటారు. తమ యొక్క మొక్కులు కోరిన కోరికలు తీర్చే తల్లి కొంగు బంగారంగా నిలిచే సమ్మక్క సారలమ్మ అని కూడా భక్తుల యొక్క నమ్మిక. దీనికి సంబంధించి ఇటు సమ్మక్క జాతరలకు ఇప్పటికే లక్షలాది మంది వచ్చి తమ యొక్క మొక్కులు సమర్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి చిన్న పాపలతో కూడా అందరూ వచ్చి సమ్మక్కని దర్శనం చేసుకుంటారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వరంగల్ నుంచి వచ్చామండి. మేడారం జాతరకి వెళ్తున్నాం. మా చిన్న పాపని తీసుకొని వెళ్తున్నాం. ఫస్ట్ టైము, నెల 15 రోజులు పాప. ఏం పేరు పెట్టిల్లు మరి? వైష్ణవి. సమ్మక్క దగ్గర తీసుకుపోవాలంటే అసలు ఎందుకు అంటే మొక్కు అంతే చూసిరాని పోతున్నాం. ఇలా మా పాపది బర్త్డే ఉంది, అక్కడనే సమ్మక్క తల్లిని దర్శనం చేసుకుందాం అని పోతున్నాం. హ్యాపీగా బాగుంది.
ఇది చూడొచ్చు అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడం జరుగుతూ ఉంది. అమ్మ చెప్పండి ఎలా అనిపిస్తుంది, ఇలా అంటే రావడం, ఇలా అమ్మవార్లను దర్శనం చేసుకోవడం చెప్పండి. దానికి సంబంధించినటువంటి భక్తులు ఇలా తమ యొక్క మొక్కులు తీర్చుకునేందుకు ఇక్కడ అమ్మవారికి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమ అన్నీ కూడా సమర్పించడం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం కూడా మొత్తం జరుగుతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇది మొత్తానికి మనం ఎక్కడ చూసినా భక్తుల కోలాహలం మాత్రం కనిపిస్తూ ఉంది. భక్తులు సంబంధించిన ఆ యొక్క నమ్మకమే ఇక్కడ ఏంటంటే సమ్మక్క తల్లి దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఎందుకంటే ఘట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే సమ్మక్క సారలమ్మను కూడా దర్శనం చేసుకుంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. మాట్లాడు ఏం కాదు పడతావు. అన్న ఎమ్మెల్సీ